చెప్పు హని. ఇంకా లేగలేదా? త్వరగా లెగ్గు, నేను మీ ఇంటి కిందే ఉన్నా. హాయ్, పండేది ఇంట్లో ఉంది. నువ్వెలా వచ్చావు? ఆటో. మరి మనం ఎలా వెళ్తాం? నీ బైక్ ఉందిగా. పెట్రోల్ లేదు. నీ గురించి తెలిసే తీసుకొచ్చా. 2 minutes. త్వరగా రా. నిన్న రాసిన ఎగ్జామ్ పరిస్థితి ఏంట్రా? నేను వాన రాసా, ఆడు పాస్ అయితే పాస్ అయిపోతా. ఆడు పాస్ చేయడం ఏంట్రా? అయినా ఎన్నిసార్లు చెప్పా నీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదువుకొని వెళ్ళమని? పాస్ అవుతాలేవా తల్లి? అస్సలు బాధ్యత లేదా నీకు? భీమవరంలో ఉన్న ఎదవల్లి తీస్తే ఫస్ట్ వరుసలో నువ్వే ఉంటావు. మొత్తం ఎంత? మొత్తం 3,32,750. ఇది మొత్తం 3,32,750. తక్కువ ఉంది, ఆగు. 750 నా దగ్గర ఉన్నాయని. ఇది ఒక 700, ఇది ఒక 50. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి ఇచ్చేయి. ఈ డబ్బులు ఎలా అయినా నీకు తిరిగి ఇచ్చేస్తా. ఏం పర్లేదు, ఇవి నా సేవింగ్సే. వాటి గురించి నన్ను ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. లేదు లేదు, నీకు ఇచ్చేస్తా. నీకు జాబ్ వస్తుందిగా, అప్పుడు ఇచ్చేద్దులే. వెళ్ళు. అంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చి నేను వర్క్ చేసి డబ్బు సంపాదించి నీకు ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా, అప్పుడు ఎలాగో కట్నేస్తావుగా, అందులో కట్ చేసుకో. సరే, వెళ్ళు.